హాయ్ ఫ్రెండ్స్, నేను మీ క్రేజీ సన్నీ ఆయుష్. చిటికెడు పసుపుతో ఈ యొక్క చిన్న ఉపాయాన్ని పాటించి చూడండి. మీరు కోరిన వ్యక్తులు మీ కాళ్ళ దగ్గరికి వచ్చి పడతారు. అలాగే కాకుండా మీరు కోరిన వ్యక్తులు మీ వెనక తిరుగుతారని మనం చెప్పుకోవచ్చు. ఈ యొక్క పరిహారం చిటికెడు పసుపుతో మనం చేసుకోవడం వల్ల అద్భుతమైన ఫలితం ఉంటుంది. మీరు ప్రేమించిన వ్యక్తులు కానీ, భార్యాభర్తలు కానీ, అలాగే కాకుండా మీరు కోరిన వ్యక్తులు కానీ ఖచ్చితంగా మీ వెనక తిరగటం, మీరు సొంతం అవటం ఖాయం. మనం సాధారణంగా అనుకుంటాం ప్రేమించిన వ్యక్తులు మన సొంతం కావాలని, మన వైపు ఉండాలని. మనం రకరకాల పరిహారాలు చేస్తాం. అవి సిద్ధించకపోవటం వలన చాలా బాధపడుతూ ఉంటాం. అవి ఎందుకు ఫలితాలు రావటం లేదు కూడా మనకు ఒక్కొక్కసారి ఆందోళన గురవుతాం. అవి సిద్ధించలేదంటే మనం కేవలం చిటికెడు పసుపుని తీసుకొని ఈ ఉపాయం చేసుకుంటే మీరు ఎవరైనా ఎక్కువ ఇష్టపడతారో, ఎవరినైతే ఎక్కువగా ప్రేమిస్తారో అది మీ భార్య కానీ, ఇతరులు కానీ, ఇంకా ఎవరైనా వారు తప్పక మీ వారం రోజుల్లోనే అంటే 7 రోజుల్లోనే మీ సొంతం అవుతారు. ఖచ్చితంగా వారు మీరు చెప్పినట్టు ఉండటం, మీరు చెప్పినట్టు చేయటం చేస్తారు. మీ మాట కూడా వింటారు. మనం పసుపుని శుభసూచకంగా భావిస్తాం. అదేవిధంగా కొన్ని పరిహారాల కోసం కూడా పసుపుని మనం ఉపయోగిస్తూ ఉంటాం. కాబట్టి పసుపుని తీసుకొని ఇప్పుడు మనం చెప్పబోయే విధంగా ఈ యొక్క చిన్న పరిహారం అనేది చేయండి. ఇలా చేసుకున్న తర్వాత ఫలితాన్ని చూసి మీరే ఆశ్చర్యపోతారు. కొంచెం పసుపుని తీసుకొని ఈ యొక్క పరిహారం చేయండి. ఎవరైతే పర్వాలేదు, ఇది ఆడవారు లేదా మగవారు అయినా చేయొచ్చు. కానీ చెడు కోసం తప్పించి మంచి కోసం మాత్రమే ఈ పరిహారం చేయండి. మనం చెడు చేయాలని చూస్తే మాత్రం ఆ భగవంతుడు మనకి చెడు కలిగేలా మనకి చేస్తూ ఉంటాడు. కాబట్టి సాధారణంగా మంచి కోసం మాత్రమే ఈ పరిహారాన్ని ప్రయత్నిస్తుంది. అంటే మీరు ఎక్కువగా ఇష్టపడిన వారిని, ఎక్కువసార్లు కోరుకుంటున్న వారిని, మాకు అనుకూలంగా ఉండాలనుకుంటున్న వారి కోసం మాత్రమే ఈ యొక్క పరిహారాన్ని చేయండి. ఇలా చేసుకోవడం వలన వారు మీ మాట వినడం, అంతేకాకుండా మీరు చెప్పినట్టు చేయడం, మీరు ఇంకా ఏదంటే దానికి సరే అంటూ ఉండటం మాత్రం ఖాయం అన్నమాట. మనం సాధారణంగా చూస్తాం భార్యాభర్తల మధ్య ఇంట్లో ఎప్పుడూ కూడా విభేదాలు జరుగుతూ ఉంటాయి, సమస్యలు వస్తూ ఉంటాయి. భర్త అసలు భార్యని గౌరవించడు, భార్యాభర్తలు అసలు గౌరవించుకోవద్దు. అలాంటి వారు కూడా ఈ పరిహారం చేసుకోవచ్చు. అంటే భార్యాభర్తలపై చేయవచ్చు. ఎందుకంటే మన భర్త బాగుండాలి, మనం రకరకాల పరిహారాలు చేస్తాం. కాబట్టి మనం చేసుకోవచ్చు. అలాగే ఒకవేళ మీరు ఎవరినైనా ఇష్టపడుతూ ఉంటారో కదా, అంటే ప్రేమించిన అబ్బాయి కానీ, అమ్మాయి కానీ ఎవరైనా సరే, అదే ప్రేమించి వారి మధ్య విభేదాలు వచ్చి గొడవలు పెట్టుకోవటం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ప్రేమించిన వ్యక్తుల మధ్య గొడవలు రాకుండా నువ్వెంత అనుకోకుండా 4 రోజులు తిరిగి తర్వాత బ్రేకప్ చెప్పేయడం ఇలాంటివి మనం చూస్తూ ఉంటాం. కావున ఇలాంటి వాటి నుండి మీరు విముక్తి కలిగి మీరు ప్రేమించిన వ్యక్తిని జీవితం అంతా మీతో ఉండడానికి ఈ పరిహారం చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ పరిహారం ఏమిటనగా మనం మంత్రశాస్త్రంలో చెప్పబడుతుంది. ఈ శాస్త్రం ప్రత్యేకత ఏమిటంటే ఈ తంత్రశాస్త్రంలో చెప్పినన్నీ కూడా ఖచ్చితంగా జరుగుతాయి. తంత్రశాస్త్రంలో చెప్పబడేవన్నీ వీటి ఉపయోగించుకొని ఋషులు కూడా ఎక్కువగా వీటిని పాటిస్తూ ఆచరిస్తూ ఉండేవారు. మనం ఒక చోటకి వెళ్ళి డబ్బులు ఖర్చు పెట్టి మరి మీకున్న సమస్యల కోసం పరిహారం చేస్తూ ఉంటాం. అది కొన్ని రోజులకు ఫలితం అనేది రావటం జరుగుతుంది. ఆ ఫలితం వచ్చేటప్పటికి కూడా అది జీవితం అనేది ఉండదు. అలాగా కొన్ని పరిహారాలు పరంగా చూస్తే కనుక ఈ తంత్రశాస్త్రం చాలా సూచ్యమైనది. అందులో చెప్పబడేవి కూడా ఖచ్చితంగా జరుగుతాయి. అలాగే ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, మనం సొంత కావడానికి, మనకు అనుకూలంగా మార్చుకోవడానికి, మన మాట వినడానికి. అంటే ఈ పరిహారం ఈరోజు చేస్తే రేపు మాట వింటారు అని కాదు, కాకపోతే మెల్లమెల్లగా మన మాట వింటారు. ఒక అండర్స్టాండింగ్ అనేది ఇద్దరి మధ్యలో ఉంటుంది. అలాగే కాకుండా విభేదాలు తొలగిపోయి మనల్ని అర్థం చేసుకుంటారని దీనికి అర్థం. అలాగా కొంతమంది ఏమంటారంటే వశీకరణ అని అంటారు. చాలా భయపడుతూ ఉంటారు. అంటే అందులోన ఏదైనా తప్పు ఉందని, అది చేయకూడదని. కానీ గుర్తుపెట్టుకోండి, ఏదైనా మనం మంచి కోసమే ఉపయోగించాలని అనుకున్నాం, మనం అంతా మంచి జరుగుతుంది. చెడు పని కోసం మనం ఉపయోగించుకున్నాం అనుకుంటే మనకు అంతా చెడే జరుగుతుంది. కాబట్టి మంచి పని కోసం మాత్రమే ఈ పరిహారం చేయండి. దయచేసి ఇది మీ అమ్మా నాన్నల మీద మాత్రం చేయకండి. పిల్లలు బాగుండాలని అమ్మా నాన్న
రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అది మన భవిష్యత్తు కోసమే, మంచి కోసం. కాబట్టి అమ్మా నాన్నల మీద తప్పించి ఎవరైనా మీద చేయవచ్చు. అలాగే మనం పసుపులోన కొంచెం నీళ్లు కలిపి పేస్ట్ లాగా చేసుకోవాలి. పేస్ట్ కొంచెం అయితే సరిపోతుంది. అంటే పేరును బట్టి మీ పసుపుని తీసుకోండి. ఇప్పుడు ఉదాహరణకు మీ పేరు రాణి, ప్రేమిస్తే రాణి మీ సొంతం కావాలి అనే అలాగా మీ రాణి మీ మాట వినాలి, మీకు అనుకూలంగా మారాలి, మీరు చెప్పినట్టు చేయాలి. అంటే చెడు పనుల కోసం కాదు, మంచి కోసం మాత్రమే. అలాగా మీరు మీ భర్త ఉన్నప్పుడు మీ భర్త మిమ్మల్ని గౌరవించాలి. మా దాంపత్యం జీవితం బాగుండాలి. అలాగే భార్య భర్తల మధ్య విభేదాలు ఉండకూడదని చాలామంది ప్రతి ఒక్క ఆడవాళ్ళు కోరుకుంటూ ఉంటారు. అదేవిధంగా ప్రతి ఒక్క మగవాళ్ళు కూడా కోరుకుంటారు. అలాగా మీరు అనుకుంటూ ఉండటానికి కూడా ఉపయోగపడే ఈ పరిహారం మనం చేసుకోవచ్చు. మీరు ఎవరిని ప్రేమించినా సరే వారు మీకు ఖచ్చితంగా అనుకూలంగా మారుతారు. అంత బాగా ఉపయోగపడుతుంది. ఈ పరిహారం మనం ప్రేమించిన వ్యక్తులు ఎవరైనా సరే, అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఇష్టపడడం మనం ప్రేమించుకుంటాం. అలాగే వారు ఒక్కొక్కసారి మనల్ని వ్యతిరేకిస్తూ ఉంటారు. అలా ఎలా చేయాలో అర్థం కాక ఇబ్బంది పడుతూ ఉంటాం. అలా బయటకు వెళ్ళి ఏదైనా పరిహారం అన్నీ వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి మాత్రం అనుకూలంగా మారాలి, మాతో ఉండాలి, మా వారు అంటే ఇష్టం, ఇలా మనం పరిహారం చేసుకుంటూ ఉంటాం. అలా చేసుకుంటే అది ఎక్కువగా ఫలితం రాదు. మనం ఖర్చు పెట్టిన డబ్బు అంతా కూడా వృధా అవుతూ ఉంటుంది. అలా వృధా కాకుండా మీ ఫలితం తొందరగా రావాలంటే మేము చెప్పిన ఈ పరిహారం కొంచెం పసుపు తీసుకొని మనం చక్కగా పేస్ట్ లాగా, అంటే మన పేరుని రాసేలా పేస్టులా చేసుకోండి. పేస్ట్ చేసుకున్న తర్వాత తెల్లని కాగితం తీసుకున్న దాని పేరు మీద సుజాత అని, సుజిత, రాణి, రాజు, అయితే, రవణ ఇలా పేర్లు ఉంటాయి కదా, వారి పేరును తీసుకోండి. ఈ ఫలానా వ్యక్తి మిమ్మల్ని చక్కగా ఇష్టపడాలి, మీతో విభేదాలు లేకుండా మీ జీవితం అంతా చక్కగా ఉండాలి అనేసి చక్కగా ఇలా పేరు ఉంటాయి కదా, వారి పేరుని తీసుకొని పలకం చేసుకొని ఆ తర్వాత ఆ తెల్లని కాగితం మీద వారి పేరుని రాసి మీరు చెప్పినట్టుగా వినాలి. మనసులో సంకల్పం చేసుకొని ఆ విషయాన్ని కూడా పేరు కింద చక్కగా రాయాలి. అనంతరం ఆ పసుపుని తొందరగా ఆరిపోతుంది. ఆ యొక్క పేరుని మీ చేతితో రాయవచ్చు, లేదా ఒక కట్టె పుల్ల సహాయంతో కూడా ఆ పేరుని రాయవచ్చు. అలాగా చక్కగా పేరు రాసిన తర్వాత మీరు అనుకూలంగా మేము చెప్పినట్టు వినాలని కూడా రాసిన తర్వాత అది ఆరిపోతుంది. ఈ పరిహారాన్ని ఎవరూ లేని ప్రదేశంలో చేయండి. ఇలాంటి ఏమైనా ఉంటే అందరూ ఉన్న ప్రదేశంలో అందరూ చూస్తుండగా చేయకూడదు. అలా చేసుకుంటే మనకు ఫలితాలు అనేవి రావు. ఒకవేళ మనం చెప్పినట్టే సిద్ధించబడవు. అంతేకాకుండా ఫలితాలు కూడా రాక తర్వాత మనం బాధపడాల్సి వస్తుంది. అందుకే మేము చెప్పినది చేయమంటే ఎవరు లేని ప్రదేశానికి వెళ్ళండి. పసుపు మన ఇంట్లో ఉంటుంది కదా, కాబట్టి కొంచెం తీసుకొని అందులో కొన్ని నీళ్లు పోసి పేస్ట్లా చేసి పేరును రాసి ఆ తర్వాత రాసిన కాగితాన్ని మీరు కాల్చేటప్పుడు ఎవరు లేని ప్రదేశానికి వెళ్ళి మాత్రమే కాల్చేయండి. ఆ పేపర్ని ఒక అగ్గిపుల్ల సహాయంతోనే కాల్చివేయాలి. అంటే ఆ పేపర్ మీద చక్కగా పేరును రాసి మీరు అనుకూలంగా మారేలా అని రాసుకొని కాగితాన్ని తీసుకొని కాల్చేయండి. ఇలా కాల్చడం వలన ఏమవుతుంది అంటే వారు మన మాట వినకపోవడం అంటే వారిపై ఉన్న ప్రతికూల శక్తులు అనేవి చేస్తూ ఉంటాం అన్నమాట. అలాగా ఒకసారి ఇది తొలగిపోతుంది అనుకోండి. వారు మనసు అనేది మీ వైపు తొలగిపోకుండా వారు మనసు అనేది మీ వైపు మళ్ళుతుంది. అలా మళ్ళినప్పుడే ఏమంటే మీరు చెప్పినట్టు వినడం, మీరు చెప్పినట్టు చేయడం, మీరు అనుకూలంగా మారడం, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. అంటే ఇప్పుడు మీకు సరిగా ఉండటం, అలాగే మేము కూడా ప్రేమిస్తున్నాం కదా, బాగా కలిసి ఉండాలి, నా భర్త అందరిలాగా నా మాట వినాలి, ఇలా అనుకునే ప్రతి ఒక్కరు కూడా ఈ పరిహారం చేయవచ్చు. ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. చాలా మంచి ఫలితం తెచ్చిపెడుతుంది. అలాగే మీకు ఎలాంటి సమస్యలకైనా సరే పరిష్కారం లభిస్తుంది. అలాగా అనుకూలంగా మారడానికి కూడా చేసుకోవచ్చు. కాల్చడం వలన ఏమవుతుందంటే మనం చేసే పరిహారం 100% సిద్ధించబడతాయి. అలాగే మంచి ఫలితాన్ని తెచ్చిపెడతాయి. అలాగే వ్యతిరేకంగా ఉండే వాటి నుంచి కూడా మనకు దూరంగా పెట్టడానికి కూడా ఉపయోగపడుతుంది. కానీ ఈ పరిహారం ఎవరు లేని ప్రదేశంలో మాత్రమే చేయాలి.
అలాగా ఈ పరిహారం చేసినప్పుడు ఎవరికి చెప్పకూడదు కూడా. ఈ పరిహారం చేసి ఆ తెల్లని పేపర్ మొత్తం కూడా కాలబెట్టి చూసుకోవాలి. ఇలా ఈ పరిహారాన్ని వారానికి ఒకసారి మాత్రమే చేయాలి. ఒక్కసారే చేయండి. ఇలా 1 లేదా 2 సార్లు చేస్తాం. అయినప్పటికీ కూడా ఫలితం రాలేదు. అలాగే మిమ్మల్ని దూషిస్తున్నారు. మీరంటే ఇష్టం లేదని చెప్పబడుతున్నారు. ఒకవేళ మీరు ఇష్టపడటానికి కూడా వారు ఇష్టం లేదని తెలుసుకోవడానికి కూడా మీరు వారానికి ఒక్కసారి అంటే 4 వారాల్లో చేసుకుంటే చాలు. ఇంకా అది అంతటికన్నా ఎక్కువ మనం చేయాల్సిన అవసరం లేదు. అంతటికన్నా ఎక్కువ మనం ఈ పరిహారం చేయాల్సిన పని కూడా లేదు. అంతా బాగా సిద్ధించబడుతుంది. అంతా మంచి ఫలితం అనేది తెచ్చిపెడుతుంది. మీకు శుభ ఫలితాలు ఇస్తుంది. ఇక్కడ మనం చెప్పుకోదగ్గ విషయం ఏమిటంటే ఎలాంటి సమస్యలైనా సరే, అంటే భార్యాభర్తలు, ప్రేమికులకు సంబంధించిన సమస్యలు ఎలాంటివైనా సరే ఫలితం 100% తెచ్చిపెడుతుందని గుర్తుంచుకోండి. మనం ఏదైనా సరే చేయొచ్చు కదా. మనకు మంచి ఫలితం వస్తుందో రాదో తెలుసుకుందాం. కాబట్టి మీరు అనుకూలం మారాలి, మీ వైపు ఉండాలి, మీరు చెప్పినట్టు చేయాలి, మీ కాళ్ళ దగ్గర ఉండాలనుకునేవారు ప్రతి ఒక్కరు కూడా ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు. మేము చెప్పిన మరీ చెబుతున్నాం. ఇది మంచి కోసం మాత్రమే ఈ పరిహారం చేసుకోండి. చెడు కోసం చేస్తే మాత్రం మీరు కష్టాలు పడతారని గుర్తుంచుకోండి. ఈ పరిహారాన్ని మంచి కోసం చేయండి. మీకు ఖచ్చితంగా 100% ఫలితం రావడానికి అవకాశం ఉంటుంది. మీరు ఇష్టపడుతున్న వ్యక్తులు మీకు అనుకూలంగా మారటం కూడా ఖాయమని చెప్పబడుతుంది. మీకు గనక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్లో జై శ్రీరామ్ అని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్.